హలో హాయ్ చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఏమి ఎదగిల్లి చెప్పాను నేనే మీ కోయిట్ కర్రుడు ఎడారి యాత్రికుడు. ఓకే, ఇప్పుడు ఈరోజు అయితే డెజర్ట్ ఏరియాలో వ్యవసాయం ఉంటుంది కదా, డెజర్ట్ ఫార్మింగ్ ఏరియాలో మా ఫ్రెండ్ ద్వారా వీడియో, అంటే నాకంటే సమయం లేదు, మా ఫ్రెండ్ ద్వారా ఒక వీడియో షూట్ చేస్తున్నాము. డెజర్ట్ ఫార్మింగ్లో మన వలసదారులు ఎలా అయితే ఫార్మింగ్ చేస్తారో, ఎలా అయితే వ్యవసాయం చేస్తారా అనే విధానాన్ని బట్టి చూద్దామని చెప్పి వీడియో షూట్ చేసినాం. అంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చెయ్యలేదు, ఎందుకంటే తెలుసు కదా సూపర్వైజర్, మనకు తెలియదు ఏముంది, సూపర్వైజర్ ఉంటాడు, సూపర్వైజర్ వచ్చి ఏమని అంటారేమో అని చెప్పి కొంచెం ఉంటాడు, వాళ్ళల్లో కొంచెం ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ ఎందుకు వాళ్ళకి నేను ఇవ్వాలి అనే ఉద్దేశంతో షూట్ చేసినాము. కొత్తగా వచ్చేవాళ్ళు అయితే కనుక అన్న మీరు చూసి కొంచెం చూసి వెళ్ళిపోవద్దు అన్న, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అటు వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మాకు సబ్స్క్రైబ్ చేస్తా అంటే మమ్మల్ని కొంచెం ముందుకు మేము కూడా ముందుకు సాగుతాం కదా, మా ఛానల్ కూడా కొంచెం గ్రో అవుతుంది కదా. అంటే కొత్త వాళ్ళే కాదు, పాత వాళ్ళు కూడా ఈ గాలికి శబ్దానికి ఎట్లా ఉంది, చిన్న రూమ్లో ఉండి ఈ మాటలు చెప్తాను. పాతలు కూడా మీరు చూసేటప్పుడు చూసి లైక్ చేసి అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళకు విన్నపం ఏంటంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, మర్చిపోయిన గంట ఉంటుంది, గంటను ఒత్తి లైక్ చేసి షేర్ చేయండి. మీరు అంటూ మాకు తోడుగా ఉంటే మేము కూడా ముందుకు సాగుతూ ఉంటాం అనమాట. మా ఛానల్ కూడా కొంచెం గ్రోలో ఉంటుంది అనమాట. ఓకే, అది మాత్రం మర్చిపోకండి మీరు. ఓకే, వేడు కూడా ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మీకు ఉంటే ఇది తప్పు ఇది ఒప్పు అని ఉంటే నా వీడియోస్లలో ఇది తప్పు అని చెప్పండి, నేను సర్చ్ చేసుకుంటాను. మీకు మీ మాటలకు మేము శిరసా వహిస్తాం అన్నమాట. ఓకే, సరే చూస్తా ఉన్నానన్న ఎడారి యాత్రికుడు. సరే అయితే వ్యవసాయం చూద్దామా? మరి రండి, ఇవి కొంచెం ముందుకు పోతే ఇవి ఏది చెప్పండి, వంగ తోట, వంకాయలకు కింద ఏంటంటే నల్లపట్టు ఏందని చూస్తాను కదా, నల్లపట్టు వేస్తే చలికి చెట్టు దెబ్బ తినకుండా వేరు ఏమాత్రం కొల్లకుండా ఉంటుందని చెప్పి నల్లపట్టు వేస్తారంట. మనకైతే తెలియదు, అడిగిన తర్వాత చెప్తారు అన్నమాట ఎవరైనా కానీ. అలా నల్లపట్టేసి వ్యవసాయం చేస్తేనే చెట్టు ఎండిపోకుండా కాయ ఇస్తుందంట. ఇదంతా చూడు, ఇదంతా వచ్చేసి వంగ తోట అయిపోయింది. ఇంక ఇటు పోతే మనము అది ఉంటుంది కదా, ఏంటంటే కోసకాయ అంటాం కదా, అదే నీళ్ళగడ్డ అంటాం కదా మనము, కోసకాయ నీళ్ళగడ్డ, అది ఆడిందంట. పోతాను వాడికి. ఈ వీడియో కూడా మా ఫ్రెండ్ సాయంతో వీడియో తీసుకున్నాం అనమాట. ఇదే కోసగడ్డ, ఇది కోసగడ్డలు అంటే మన పక్క ఏమంటామంటే అచ్చమైన తెలుగులో అయితే నీళ్ళకాయ అంటారు. మరి నాకు తెలిసిన కాడికి అచ్చమైన తెలుగులో నీళ్ళకాయ అనే అంటారని నాకు తెలుసు, కానీ మీకు మీరేమంటారు నాకు తెలియదు. మీరు కామెంట్ల రూపంలో తెలపండి. ఇంకట కొంచెం పోతే ఇవి ఏంటి తెలుసుగా, కీరకాయలు ఇంకట రెడీగా పెట్టిన అనమాట. కీరకాయలు ఒప్పరాల్లో రెడీగా పెట్టి ఈ ఎడారిలో అవన్నీ పార్సల్ చేసి ఒక కాటన్లలో పార్సల్ చేస్తారు. ఈ కాటన్లలో పార్సల్ చేస్తారు అనమాట. పార్సల్ చేసి సిటీస్కి పంపిస్తారు అనమాట. ఇది కేర చెట్టు, అంటే ఇది కేర చెట్టు చూడండి, ఇది కేర చెట్టు బ్లాక్ మొత్తం ఉంది కదా, ఇదంతా కేర చెట్టు అనమాట. ఇదంతా ఎన్ని బోధులు ఉండేవి చూడండి, ఎన్ని బోధులు అంటే అంటే ఫార్మింగ్ అంటే గుడిసెలు వేసి ఫార్మింగ్ చేసేది కదా, మన ఇండియాలో మాదిరి ప్రకృతితో చేసేది కాదు కదా. మొత్తం దీనికి రక్షణ కోసం వలయాలు చుడతారు అనమాట. సరే, ఆ తర్వాత కాలీఫ్లవర్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అందరు కూర్చొని ప్యాకింగ్ చేసి ఈ విధంగా లారీలో పార్సల్ చేసి సిటీస్కి పంపిస్తారనమాట. సిటీస్కి పంపించిన తర్వాత సేల్ అనమాట. ఒకసారి ప్రాసెస్ చూడండి. నేనైతే వాళ్ళతో మాట్లాడించడం తలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఏదో పని చేసుకోండి అని చెప్పి ఆలోచనతో సైలెంట్గా ఉన్నా. సరే చూడండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విందాం. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతారో అర్థం కాదు, కానీ వాళ్ళ మాటలు వాళ్ళకి వదిలేసిన చూడండి, వినండి ఒకసారి ఏం మాట్లాడుకుంటారు. నాకైతే అర్థం కావట్లా, మీకేం అర్థమైందో ఒకసారి నాకు తెలపండి. సరేనా? సరే విందాం వాళ్ళ మాటలు.
కొన్ని వేలు వందలు వేలు ప్యాకింగ్ చేస్తారనమాట. కోయట మొత్తాన్ని సరిపోయేది. ఎందుకంటే దాదాపు ఒక రోజుకి వచ్చేసి వీళ్ళ దగ్గర నుంచి 12-13 లారీలు పోతాయి అంటారు. అంటే వీళ్ళందరూ చేసి కట్ చేసి ప్యాక్ చేసి మళ్ళీ తవ్వి కొత్త చెట్లు నాటి అప్పో ఇంతమంది వీడియోలు చూపించిన కదా, కొత్త చెట్లు నాటి ఆ విధంగా నాటి ఇదో ఈ విధంగా ఉంది కదా బ్లాక్, ఆ బ్లాక్ అంతా వేసి చలికి దెబ్బ తినకుండా చెట్టు దానిపైన మొక్కలు వేసేస్తారు అనమాట. ఆ విధంగా వేసి తర్వాత ఖాళీగుంటే కట్ చేసినటువన్నీ మళ్ళీ ప్యాక్ చేసి పార్సల్ చేసి సిటీస్కి పంపుతారు అన్నమాట. చూడండి ఒకసారి పార్సల్ చేస్తాను చూడండి. ఇవన్నీ పార్సల్ చేసే విధానం అనమాట. కష్టం అంటే కష్టం. కనీసం తలపైన టవ్వలు తీసేదానికి కూడా చూడు కష్టపడేవాడు ఎక్కడున్నా కానీ కష్టజీవి అంతే కదా. ఇలానే ఉంటుంది కష్టం అంటే. చిన్న ఏరియా కొంచెం అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఫ్రెండ్ ద్వారా వీడియో తీసుకున్నా. ఒకసారి ఎప్పుడన్నా నాకు సమయం ఉండి పోతే ఖచ్చితంగా ఫుల్ వీడియో అన్నమాట ఫుల్ తీసుకొని వచ్చి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇంకా ఉంది కదా పని చేసేటప్పుడు చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి పోవాలి. పోయి వీడియో అప్లోడ్ చేయాలి. వీడియో షూట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. కష్టం కష్టం అంటే కష్టం. ఎక్కడ ఎడార్లో ఇంతకుముందు చెప్పినా కానీ నేను వీడియోలో ఎక్కడైనా కానీ ఎడార్లో ఉంటాడు కానీ కష్టము ప్రపంచంలో ఎవరికి ఉండదు. గాలికి తట్టుకోవాలి, చలికి తట్టుకోవాలి. ఈ సమయం ఎలా చాలా నాకు అర్థం కాదు. బాక్స్లో 4-5 బాక్స్ అలా ప్యాక్ చేసి ఇట్టే పార్సల్ చేసి మళ్ళీ పక్కన పేపర్ పార్సల్ కూడా ఉంటుంది. పేపర్ పార్సల్ అయితే ఏమో రాలేదు ఇంకా. పేపర్ పార్సల్ చేయాలి. ప్రతి ఒక్కటి కష్టం అంటే కష్టమే కదా. ఇలాంటివి ఎడారిలో చూపించాలనుకున్నా చూపిస్తాను నేను. ఇలాంటివే చూడాలి, ఇలాంటివే చూపించాలి నేను. మన వాళ్ళు వచ్చిన కష్టం ఎంతో ఏమో అర్థం అవ్వాలి అందరూ. ఇదొక ప్రదేశం అన్నమాట. ఇక్కడే మొత్తం ఇదంతా తీగది కాయలు అన్నమాట. ఈ కాయలన్నీ తీసి ఆ బకెట్లు వేసుకొని అంతా కోసిన తర్వాత ఒకసారి వడ్డేసుకుంటారు అన్నమాట. ఇదంతా ఒక పెడకు వచ్చేసి అంటే ఒక ఉర్జ అంటారు కదా మన సైడు. అట్లా 4-5 మంది కూర్చొని లాగుతారు అనమాట. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండరు కానీ మనం మాట్లాడనిలా మనం మాట్లాడదలుచుకోవాలి. ఏదో పనిలో నిమగ్నంలో ఉండరు. మరి ఏం మాట్లాడతారు ఇప్పుడు పనిలోకి వచ్చి ముదిరి వచ్చి ఏమన్నా అంటాడేమో అనే ఆలోచన ఉంటుంది కదా ఎవరికైనా. అందువల్ల నేను మాట్లాడని వల్ల నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చేసి ఈ వీడియో అంటే మా ఫ్రెండ్ ద్వారా ఈ వీడియో షూట్ చేసినాం అనమాట. ఇది పైప్ ఇటుకు వచ్చేసి నీటిపారుదల మన కాలువ మాదిరి కాదు, డిప్ సిస్టమ్ అనమాట. డ్రిప్ సిస్టమ్ అన్నమాట. పైపు అదే మనకు చిన్నప్పుడు చిన్న నిమ్మ తోటలు పెడతారు కదా ఆ విధంగా డిప్ సిస్టమ్ అనమాట. డిప్ సిస్టంలో ఇదే ఎడారిలో వ్యవసాయం డిజర్ట్ ఫార్మింగ్ అనమాట. ఇది మొత్తం ఒక డిజర్ట్ ఫార్మింగ్ అనమాట. వీళ్ళంతా సరదాగా వాళ్ళు మాట్లాడుకోవడము బాగుంది. వీళ్ళకి సంతోషంగా మాట్లాడుకోవడము హ్యాపీగా. అంటే ఒక్కరు కూర్చుంటే టెన్షన్, 10 మందిలో కూర్చుంటే ఎంత పని చేసినా కానీ మర్చిపోతాం అనమాట. ఇతను బంగ్లాదేశ్ లాగేస్తాడు అనమాట కాయలన్నీ. ఒక్కడ కూర్చుంటే ఇబ్బంది. అదే 10 మంది ఇద్దరు ముగ్గురు 10 మంది కలిసి కూర్చుంటే ఎంత కష్టమైనా కష్టపడేవాడికి కష్టం కనిపించదు అనమాట. ఎంతసేపు అంతే వారొక మాట వీళ్ళొక మాట మాట్లాడుతూ సంతోషంగా. సరే మళ్ళీ వచ్చే వీడియోతో మీ ముందుకు వస్తాయా చూస్తుండే ఎడారి యాత్ర.